అనగనగా ఒక రోజు అడవిలో పులి ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతకగా ఒక నెమలి దానికి కనిపించింది. పులి నెమలిని ఎలాగైనా తినాలి అనుకుని అక్కడికి వెళ్ళింది. నెమలి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను తినాలి అని చెప్పింది. నెమలి బాగా ఆలోచించి, పులిరాజా, నేను చాలా అందంగా ఉంటాను కాబట్టి నన్ను తినకూడదు, నేను లేకపోతే అడవికి అందం ఉండదు, మీరు ఇతర ఏ జంతువునైనా వేటాడండి అని చెప్పింది. పులి అలా ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఒక తాబేలు కనిపించింది. పులి వెళ్లి నేను నిన్ను తింటాను అని చెప్పింది. తాబేలు పులితో నేను ఎవరికీ హాని చేయలేదు కాబట్టి మీరు నన్ను తినకండి అని చెప్పింది. పులి తాబేలుపై జాలితో దానిని తినకుండా వెళ్ళింది. దారిలో ఒక నక్క కనిపించింది. నక్క తెలివిగా పులిని తినాలి అనుకుంది. అందుకే పులి అడుగగానే, పులిరాజా, మీరు నన్ను తినవచ్చు, కానీ ఇక్కడ కాదు, సింహం ముందు తినాలి అని చెప్పింది. ఇద్దరు కలిసి సింహం వద్దకు వెళ్లారు. ముందుగా నక్క నేను సింహంను తీసుకువస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళింది. నక్క గుహలో సింహంతో, మహారాజా, నేను మీకోసం ఆహారం తీసుకువచ్చాను, కానీ నాకు కూడా కొంచెం ఇవ్వాలి అని చెప్పింది. సింహం సరే అంది. ఇద్దరు కలిసి బయటకు వస్తారు. సింహం పులిని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే పులి తన స్నేహితుడు సింహం పులితో, నేను చెప్పాను కదా పులి, నీ అమాయకత్వం ఎప్పుడైనా నిన్ను ప్రమాదంలో పడివేస్తుందని, అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగింది. పులి జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు సింహం పులితో, మనం వేటాడకపోతే బ్రతకలేం, ఇలా అమాయకంగా ఉండకూడదు. ఈ నక్క నిన్ను నా దగ్గరికి నీ ఆహారం కోసం తీసుకురాలేదు, నిన్ను నాకు ఆహారంగా తీసుకువచ్చింది, అందులో తనకి కూడా భాగం అని అడిగింది. పులి ఆశ్చర్యపోయింది. సింహం పులి ఇద్దరు కలిసి నక్కని తిన్నారు. పులి ఆకలి తీరింది. ఇక నుంచి తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది.